నమస్తే, నేను ప్రశాంత్. వైసీపీ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి ఉండకపోవడమే మంచిది, అతను ఉండకపోతేనే వైసీపీ పార్టీ కొంచెం ముందుకెళ్తుంది అని చెప్పేసి వైసీపీ నేతలే కోరుతూ ఉన్నారు. అసలు ఎందుకు మరి అని చెప్పేసి అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, ఎందుకని ఈ మధ్యకాలంలో వైసీపీ పార్టీలో సజ్జల వల్లనే అంతా వెనుకకెళ్తుంది, సజ్జల వల్లనే చాలామంది అరెస్టు కూడా అవుతున్నారని చెప్పి ఇలాంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? నేతలు కూడా సజ్జల వేయకపోతేనే బాగుంటుంది అని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఇదే క్రమంలో కొన్ని పత్రికలు కూడా సజ్జల మీద కొన్ని రాయడం జరిగింది. ఏవి వాళ్ళకు సంబంధించిన పత్రికలే మళ్ళీ. సో అసలు ఎందుకనంటే అసలు ముందు ఎవరెవరు ఏమేంటి అని చూసుకున్నాక అప్పుడు దీని గురించి మాట్లాడదామండి. ఇప్పుడు మొన్ననే వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని నియమించింది. దాంట్లో 33 మంది సభ్యులు, దానికి కన్వీనర్గా మన సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నియమించారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే పిఎస్సి శాశ్వత ఆహ్వానితులుగా మనకి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, తర్వాత పిఎస్సి కన్వీనర్గా ఇందాక మనం చెప్పుకున్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. అయితే శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అయితే అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే విశ్వరూపు, తర్వాత కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చిర్ల జగ్గారెడ్డి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే శ్రీకాంత్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్, క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా ది గ్రేట్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు. తోపుదుర్తి మనకు తెలుసు ఇటీవల కాలంలో. అయితే ఈ కమిటీలో ఎవరెవరు ఉన్నారు అని చూస్తే, ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో మళ్ళీ తీసుకోండి. పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఎవరెవరు ఉన్నారంటే తమ్మినేని సీతారాము, తర్వాత పీడిక రాజన్న దొర, బెల్లాన చంద్రశేఖరు, ఎంపీ గొల్ల బాబురావు, బూడి ముత్యాల నాయుడు, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ది గ్రేట్ ముద్రగడ పద్మనాభం. ఇక్కడ ముద్రగడ అనకూడదు, పద్మనాభరెడ్డి అని ఇవ్వాలి. వీళ్ళు ముద్రగడ పద్మనాభం అని ఇచ్చారు, అది తప్పు. ఆయనే పేరు మార్చుకున్నారు కదా, ముద్రగడ పద్మనాభరెడ్డి అని మార్చుకున్నారు. ముద్రగడ అనేది చెల్లదని మనం చెప్తున్నాం. తర్వాత పుప్పాల శ్రీనివాసరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, కోన రఘుపతి, విడదల రజని, బొల్లా బ్రహ్మనాయుడు, ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, నందిగం సురేష్ బాబు, ఆదిమూలపు సురేష్, తర్వాత పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కళుత్తూరు నారాయణ స్వామి, ఆర్కే రోజా, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, షేక్ అంజాద్ భాషా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అబ్దుల్ హఫీజ్ ఖాన్, మాలగండ్ల శంకరనారాయణ, తలారి రంగయ్య, వై విశ్వేశ్వరరెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్, సాకే శైలజానాథులు, వీళ్ళందరూ కూడా సభ్యులు అన్నమాట. అయితే ఇందులో మనం చూసుకుంటే తప్పులు చేసిన వాళ్ళు, అంటే అవినీతి చేసిన వాళ్ళు, అరాచకాలు చేసిన వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు ఇందులో ఉన్నారు. అంటే కొత్తగా ఎవరూ లేరు ఇందులో, అందరూ ఉన్నవాళ్ళనే మళ్ళీ నియమించుకున్నారు. ఈ నియమించుకోవడంలో ఇప్పుడు చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దేన్ని వ్యతిరేకిస్తున్నారు? సరే, మీరు వీళ్ళందరినీ సభ్యులుగా పెట్టారు, బాగానే ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డిని ఎందుకు పెట్టారు? సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే పార్టీ ఈరోజు ఈ దశకు వచ్చింది. ఈ 2024 ఎన్నికల్లో ఓడిపోవటానికి ప్రధాన కారకుడు సకల శాఖామాచులుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన పార్టీని అధపాతాళానికి తొక్కేశాడు. ఆయన మాట వినే జగన్మోహన్ రెడ్డి నాశనం అయిపోయాడు అనేది వీళ్ళ ఉద్దేశం. అది కరెక్టే కదా. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి వల్లే సోషల్ మీడియాలో వాళ్ళు ఏ రకంగా వాళ్ళు చేశారో, సోషల్ మీడియా ఎవరి చేతికి ఇచ్చారో, ఎంత డబ్బు ఖర్చు పెట్టారో, ఏ రకంగా చేశారు, ఇంతమంది అరెస్ట్ అవ్వడానికి కారణం ఏంటి, ఈ సోషల్ మీడియా హ్యాండిల్ని వాళ్ళు ఏ రకంగా వాళ్ళు వాడుకున్నారు, ట్విట్టర్ హ్యాండిల్ కావచ్చు, మరొకటి కావచ్చు. అంటే ఒక భూత పురాణానికి వాళ్ళు తెరలేపి అందరినీ మానసికంగా, శారీరకంగా వాళ్ళని వేధించి ఈరోజు పార్టీ పతనానికి ఆయన కారకులయ్యారు. ఆ తర్వాత చూసుకుంటే ఇప్పుడు వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. మీరు చెప్పినట్టు వాళ్ళకి సంబంధించిన, అంటే వాళ్ళకి సపోర్ట్ చేసే పత్రికలు, వాళ్ళకి సంబంధించిన పత్రికలు కావచ్చు, వాళ్ళని సపోర్ట్ చేసే ఛానల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రామకృష్ణారెడ్డి అతన్ని ఏమనాలి కన్వీనర్గా నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇతని వల్ల ఒరిగేది ఏమీ లేదు, ఇప్పటికే నాశనం అయిపోయింది. ఇప్పుడు అందులో ఉన్న ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి వైఎస్ జగన్ గారికి చెప్పుకోలేని పరిస్థితి,
తనకు చెప్పుకునే ముందు సజ్జల గారికి చెప్పుకోవాలి, అప్పుడు ఇతను ఓకే అంటేనే జగన్ గారితో చెప్పుకునే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అంటే అంత స్వేచ్ఛ లేదంటారా అందులో? అసలు స్వేచ్ఛ ఎప్పుడుందండి? ఏ రోజు ఉంది? ఇప్పుడు గతంలో అసలు ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని కలిశారా? కలవనిచ్చాడు ఆయన. ఏ ఉన్నా సజ్జల దగ్గరికే వెళ్ళాలి. ఇప్పుడు పార్టీ నాశనానికి కారణం అదే కదా. ఇప్పుడు వీళ్ళని ఎవరిని వాలంటీర్లను పెట్టారండి. వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఏం ఒరిగింది? ఏం ఒరగల. ఒక 50 మంది ఒక వాలంటీర్ కింద ఉంటారు. వాళ్ళకి వెళ్ళి వీళ్ళు రేషన్ ఇస్తారు. వాళ్ళే వాళ్ళతో అంటే ఏమన్నా టచ్లో ఉంటారు. ఒక ఎమ్మెల్యేకి సంబంధం లేదు, లోకల్ నాయకులకు సంబంధం లేదు, ఎవరితో మాట్లాడుకోలేదు, ఎమ్మెల్యేతో జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి తెలుసుకోలేదు. దీనివల్ల ఏం జరిగింది? సమన్వయ లోపం జరిగింది. ఇప్పుడు సమన్వయకర్తలుగా వీళ్ళందరూ ఉన్నా కూడా ఇతను కన్వీనర్ అంటే ఏంటి? సమన్వయకర్తగా. సమన్వయకర్తగా ఆయన పనికిరాడనే కదా. ఆ రోజు ఆయన ఎవరిని కలవనివ్వలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వాస్తవాలు తెలియలా. ఇప్పుడు మాత్రం తెలుస్తాయని ఉందా? ఇప్పుడు మళ్ళా అదే మీరు సజ్జల్ని పెడితే సజ్జలు వెళ్ళనిస్తాడు ఆయన దగ్గరికి? ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? సజ్జల్ని కన్వీనర్గా పెట్టినా కూడా ఈయన డైరెక్ట్గా ఈ సభ్యులతోటి మాట్లాడుతూ ఉండాలి. నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎంపీలు, మాజీ అధికారులు, ప్రతి ఒక్కళ్ళతో ఆయన డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టుకోగలిగితే, ఆయన ఒక ఫోన్ కొనుక్కుని ఆయన ఒక నెంబర్ పెట్టుకుని ఆ నెంబర్ వాళ్ళకి ఇచ్చి మీరు ఏ సమయంలోనైనా నాకు ఈ నెంబర్కి మీరు మాట్లాడండి అని చెప్పగలిగితే వీళ్ళందరూ కూడా సంతోషిస్తారు. అంటే మీరు కన్వీనర్గా పెట్టి ఇప్పుడు ఏంటంటే విషయం మీకు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఎందుకు ఇలా చేశారు జగన్మోహన్ రెడ్డి అన్నదానికి ఒక చిన్న విషయం అండి. ఆయన పూర్తిగా యలహంక ప్యాలెస్కి పరిమితం అవదలుచుకున్నారు. తాడేపల్లికి సంబంధించి పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఆ విషయాలు గంపగొత్తగా ఆయన తీసుకెళ్ళి సజ్జల చేతిలో పెట్టారు. సో ఇంకా ఏం జరిగినా ఆయన పట్టించుకోడు. ఆయన ఏంటంటే ఇప్పుడు ఈ కేసుల మీద కూర్చుని అక్కడ లాయర్లతో మంతనాలు చేయడం. ఆయనకు ఉన్నారు కదా వీర విధేయుడు మన పొన్నవాళ్ళతో కూర్చుని నేను బయటపడడానికి అవకాశం ఉందా? ఇప్పుడు లిక్కర్ స్కామ్ చాలా 3,000 ఇచ్చాను నెలకి అని చెప్తున్నాడు కదా. సో ఏంటి అసలు దీంట్లోంచి ఎలా బయటపడాలి కేసుల్లోంచి? వాటి మీద ఆయన చర్చించుకుంటాడు. అవసరమైతే ఆయన డబ్బు ఆల్రెడీ పంపించుకున్నాడు కాబట్టి ఇంకేదైనా ఉంటే కూడా లండన్కి పంపించుకుని మరి లండన్కి చెక్కేస్తాడా ఆయన? పార్టీని ఏం చేస్తాడు అనేది మనం వేచి చూడాలి. ఇప్పుడు పార్టీలో సజ్జలని ఒకవేళ ఆ పదవి నుంచి తీసేస్తే గనక మరి ఆ ప్లేస్లో ఇంకెవరైనా వచ్చే అవకాశం ఉందా? అసలు ఎవరు లేకపోతే బెస్ట్? ఆయన తీయడు. ఎందుకంటే ఇప్పుడు సజ్జల వల్లే అసలు విజయసాయిరెడ్డి ఏటూగా ఉన్న విజయసాయిరెడ్డి బయటకు వెళ్ళిపోయాడంటే మీరు గమనించండి. అసలు ఇన్ అండ్ అవుట్ అంతా కూడా విజయసాయిరెడ్డి ఒకప్పుడు 40 ఏళ్ళుగా వాళ్ళతో అంటిపెట్టుకుని ఉన్న విజయసాయిరెడ్డిని బయటికి పంపించగలిగారంటే సజ్జల రామకృష్ణారెడ్డి స్థాయి ఏంటి, ఆయన తెలివితేటలు ఏంటి మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఎవడు ఏం మొత్తుకున్నా ఏం చేసినా సజ్జలు వినిపించుకోరు. సజ్జలు చాలా తెలివైన వాడు. ఆయన నొప్పించక తాను అవ్వక తను చేయాలనుకుంది కామ్గా చేస్తాడు. మొహంలో ఆయన ఎక్స్ప్రెషన్స్ చూపించాడు, మీరు గమనించండి. ఆయన ఎంతో నిదానంగా ఉన్నట్టుండి చేయదలుచుకుంది చేస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ తెలిసే ఆయనకి ఇచ్చాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినడు. సో ఇంకా ఈ పార్టీ లేవటం అనేది కల్లా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.